హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియాస్ భవాని. ఇవాళ ఎంతో టేస్ట్ అయిన పాలకూర పచ్చడి ఎలానో చూద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద పాలకూర కట్టం బాగా వాష్ చేసుకొని కట్ చేసుకున్న ఇలా చిన్నగా, ఆనియన్స్ 2 ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మంచినిపప్పు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 4 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు. ఇంకా ప్రాసెస్ చేస్తామా? ముందుగా కడాయిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ధనియాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచినిపప్పు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, వెల్లుల్లి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చింతపండు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, ఎండుమిరపకాయలు మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా కాకుండా ఇలాగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అవి కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆవాలు, మంచినిపప్పు, మనకు కావాలంటే ఇందులో వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ కట్ చేసుకున్న పాలకూర వేసి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ముందుగా సపరేట్ చేసుకున్న ఆనియన్స్లోకి 1 టేబుల్ స్పూన్ కారము, సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి మిక్సీకి వేసుకోవాలి. పాలకూర మగ్గేలోపు ముందుగా సపరేట్ చేసుకున్న ఆనియన్స్ ఇలాగ కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి పాలకూరలో వాటర్ ఎలా వస్తుందో మగ్గుతూ ఉంటే ఇందులో ఇప్పుడు మిక్సీకి వేసుకున్న ఆ ఆనియన్ పేస్ట్ అంతా కూడా వేసి పాలకూరకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. పాలకూర పచ్చడి ఇంకొంచెం వాటర్ కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడేం వాటర్ యాడ్ చేయలేదు, పాలకూరలో వాటరే సరిపోయింది నాకు. అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన పాలకూర పచ్చడి రెడీ. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.